జగన్మోహన్ రెడ్డికి డబ్బు అంటే ఎందుకు అంత ప్రేమ అర్థం కావట్లేదండి. మామూలుగా దోచేలా లిక్కర్లో మనం 2 రోజుల క్రితం కూడా చూసాం వీడియోలో. దాదాపు 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఇది ఒక వీడియో అన్నమాట. ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు అని చెప్పేసి అని ఇదే లిక్కర్ కేసులో A34గా ఉన్నాడు అనుకుంటా. ఇతన్ని లాస్ట్ టైం బెంగళూరులో అరెస్ట్ చేశారు ఇతన్ని. అయితే అతను ఫోన్ నుంచి రికవరీ చేసిన ఒక వీడియో మాట ఇది. దాదాపు వస్తున్న వార్తల ప్రకారం ఈ సొమ్ము అంతా కూడా 35 కోట్ల రూపాయలు. ఒకసారి వాళ్ళు ఎలా డబ్బులు లెక్కేస్తున్నారో చూపిస్తా చూడండి. ఇప్పుడు 25 కదా, 84 ఉంటుంది. 4 ఇది ఒక మరి ఎక్కడ చూసినా డబ్బేనండి. సరిపోద్ది, ఏదే సరిపోద్ది. చూసారా నోట్ల కట్టలు ఏకంగా ఎంత ఎత్తి పేర్చారో. 1 2 3 4 5 భయంకరంగా. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేసారో తెలియదు, కానీ ఎక్కడ దొరికినా ఎక్కడ చూసినా కోట్ల రూపాయలే కనబడుతున్నాయండి. ఎక్కడ చూసినా కోట్లే. మొన్న 11 కోట్లు, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇది ఒక 35 కోట్లు వేసుకోండి. మరి దీన్ని ఏమంటారు అసలు? మళ్ళీ ఏమైనా కవర్ చేస్తారు ఇప్పుడు? మొన్న అంటే ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు. శంషాబాద్లో దొరికిన 11 కోట్ల రూపాయలకి ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత, మా సాక్షులు ఈశ్వర్ గారి చేత, ఇంకొంతమంది పోరంబోకు మేధావుల చేత రకరకాల కథనాలన్నింటిని కూడా మనం చెప్పించాం కదా. అవి ఎవరిదో డబ్బు, ఎవరో ఫామ్ హౌస్లో దొరికింది, దానికి ఎవరికి సంబంధం ఏముంది, రాజకేశ్ రెడ్డి పిటిషన్ వేసేసాడు. ఇదిగో ఇక్కడ స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడేగా అతను వెంకటేష్ నాయుడు ఈ వర్షను కదా. ఈ కనబడే వ్యక్తి కాదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు కాదా? మరి ఇంత స్పష్టంగా ఆధారాలతో దొరికేస్తుంటే ఒక పక్కన మాకు సంబంధం లేదు, మేము శుద్ధపోసలమే, మేము అమాయకులమి, ఎడిటింగ్ చేశారు, ఏ వీడియో ఆ నోట్ల మీద ఉన్న నెంబర్లు రాయండి. అప్పాబాయకోళ్ళు ఎవరికి చెప్తున్నారని అడుగుతున్నా. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత మాట్లాడిపించారు ఇందాక. అవి ఎంత పిచ్చితనంగా మాట్లాడుతున్నాడంటే, ఇక రాజకేశ్ రెడ్డి పిటిషన్ వేసాడు, ఆ నోట్ల కట్టల మీద ఉన్న నెంబర్లు రాయమన్నారు. దొరికిన తర్వాత దొంగ ఎప్పుడు నేను దోచేసానని చెప్పడు. ఎవడైనా కానీ నేను తినలేదని చెప్తాడు, నేను దొయ్యలేదని చెప్తాడు, నేను దొంగతనం చేయలేదని చెప్తాడు. మీరు కూడా చెప్పేది అదే. ఇన్ని ఆధారాలు స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్నా సరే మళ్ళీ మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం. మా కసాయిగడి అయితే చెప్పుగా అవసరం లేదు. దిగజారుడు ధనానికి నిలువెత్తు రూపం. అలాంటి జర్నలిస్ట్ సెట్ అయిపోయి మాకు ఇవాళకి అర్థం కాదు. దానికి కూడా ఏదో ఒక కవర్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవడో డబ్బు ఎక్కడో దొరికితే వీళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పేసి అని. అంటే ఏది జరిగినా సరే వీళ్ళందరినీ పిలిచి బాబు ఇదిగో మా ఆధారాలని చెప్పేసి అని ముందు ఈ బోగ్గాలు చూపించి ఆ తర్వాత చెప్పాలా, ఆ తర్వాత కేసులు పెడతారా? మరి ఈ వ్యక్తి ఎవరో తెలియదు అంటారా? ఇప్పుడు పొద్దుట ఈ వెంకటేష్ నాయుడు ఎవరో తెలియదు అంటారా? అసలు చెవిరెడ్డికి మాకు సంబంధం లేదంటారా? అసలు ఈ డబ్బులే కాదంటారా? మరి ఏమని మాట్లాడతారు ఈ రోజున? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పరారైపోతాడు ఈ డబ్బుతోటి కనబడ్డా. వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి గల కారణం కూడా ఇదే, డైవర్ట్ చేయడానికి. మేము మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, లిక్కర్ స్కామ్ ఏదైతే బయటకు వచ్చిందో, ఒకరినొకరిని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారో కావాలని మీరు బాగా గమనించండి. మొదటి 6 నెలల్లో ఎవరూ మాట్లాడాల ప్రభుత్వం గురించి కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ ఎవరో మాట్లాడాల. ఎవరు బయటికి కూడా రాలా. రోజా లాంటి వ్యక్తులు అయితే నిన్నమొన్నటి వరకు బయటికి కూడా రాలా. ఎప్పుడైతే మెల్లిగా రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి మెల్లిగా బయటికి రావడం మొదలుపెట్టారు. బయటికి రావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టారు. కించపరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాస్త శృతి మించినాయండి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. దేనికి అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయాలి. అనుచిత వ్యాఖ్యలు చేసో, రెచ్చగొట్టో, అల్లర్లు సృష్టించో, లేదంటే ఒకరినిద్దరిని చంపేసో ఏదో రకంగా ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు.
ఈ లిక్కర్ స్కామ్ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు. మనం ఎలాగైనా సరే అడ్డుకోవాలంటే మన దగ్గర ఉన్నది ఒకటే ఒక మార్గం, మన నోటికి పని చెప్పడం. అందుకే చూడండి, ఈ మధ్యకాలంలో ఎవరు మాట్లాడినా ఇష్టారీతిని రెచ్చిపోతున్న దానికి కారణం కూడా అది. మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, నేను సాక్షిలో కొంతమంది మేధావులను తీసుకొచ్చి మాట్లాడిపించినా, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడినా, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నింటినీ కూడా ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే. మీరు ఎంత డైవర్ట్ చేసినా, ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా, ఇక్కడ రెచ్చిపోవడానికి ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు. మీరు దోచేసిన దానికి సమాధానం చెప్పండి. అడిగేది ఒకటే క్వశ్చన్ కదా, ఏమండి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇన్ని సాక్ష్యాలు బయటపడుతున్నాయి, కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి ఒక పక్క నిరాకరిస్తున్నాయి, ఎవ్వరికి బెయిల్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఏ ఒక్కరో బెయిల్ మీద బయటికి రాలేదు. పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పిస్తున్నారు సిట్ అధికారులు. మరి మీరు స్పందించడానికి ఏమైంది అని అడుగుతున్నా. ఇంకా నమ్మట్లేదు, ఇంకా ఇది అసత్యం, అక్రమ కేసులు అంటే మరి మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా? నోట్ల గట్ల చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. రాష్ట్రాన్ని దోచేశారు అనే పదం కూడా చాలా చిన్న పదమేమో. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు దోచేసాడని చెప్పిన వాళ్ళని ఒక రకంగా తినేసాడు. దొరికిన కాడికి మామూలుగా మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, ఇవి ఈ రకంగా తినేసారనమాట. వేల కోట్ల రూపాయలు తన నాయకుల చేత హవాలా రూపంలో తెప్పించుకున్నాడా, దాచేయడా, తరలించేసాడా, విదేశాల్లో పెట్టుబడి పెట్టాడా, ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళాడో తెలియదు, కానీ లిక్కర్లో అయితే ఈజీగా దోచేసాడండి. మళ్ళీ రేపటి మొదలు పెడతారు చూడండి, ప్రభుత్వమే అమ్మింది కదా, అందులో స్కామ్ ఎక్కడిదే అంటారు. నేను చెప్పేది అదే, మద్యం ప్రభుత్వం అమ్మింది కాదని అట్లా, కానీ 100 రూపాయలు ఉన్న మందుని 200కి 300కి అమ్మారు. మీరు అక్కడ ప్రభుత్వానికి లెక్కల్లో చూపించింది 100 రూపాయలే, మిగిలిన 200 రూపాయలు ఇగో ఇలాగా దోచేశారన్నమాట. మీ బినామీల చేతిలోకి పైగా కొన్ని అపార్ట్మెంట్లు డెన్లన్నమాట, కొన్ని అపార్ట్మెంట్లు తీసుకొని అపార్ట్మెంట్లో డబ్బులు దాయడానికి, కేవలం డబ్బులు దాయడానికి ఒక 7-8 అపార్ట్మెంట్లు తీసుకున్నారండి. డబ్బులు దాయడానికి, మనుషులు ఉండడానికి కాదు, ఓన్లీ డబ్బులు దాయడానికి. అట్టపెట్టలో డబ్బులు దాయడానికి ఫ్లాట్లు కొనుగోలు చేసారు, తీసుకున్నారు. మరి ఇది ఇంత పెద్ద స్కాము, మరి నిస్సిగ్గుగా మాట్లాడతారట మీరు, నాకు అర్థం కావట్లా. సరే, వైసీపీ నాయకుల కంటే అలాగే సిగ్గులేదు, జర్నలిస్టులు చెప్పుకున్న కొంతమంది మేధావులు, మరి మీ బతుకు ఏంటో నాకు అర్థం కావట్లా. మీ బుద్ధి అంతా లేదంటే అదొక బతుకో నాకు అర్థం కావట్లేదు. కనీసం మనం మాట్లాడేటప్పుడు ఇన్ని వాస్తవాలు కనబడుతున్నా సరే మనకు ఆస్తను కవర్ చేయడానికి సిగ్గు అనిపించాలి. తప్పు అని తెలిసి కూడా తప్పు కాదు అని మాట్లాడుతున్నారంటే మీరు మనుషులు కాదు. చూద్దాం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు. రేపు నుంచి వైసీపీ నాయకులు ఏమైనా ప్రచారం చేస్తారో, మళ్ళీ యథావిధిగా మాకు సంబంధం లేదంటారా, లేదంటే ఇంకాస్త బూతులు పెంచి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే ఈ లిక్కర్ స్కామ్ డైవర్ట్ అవుద్దని చెప్పేసి బూతులు మాట్లాడతారా, లేదంటే ఎప్పట్లాగే ఏ వీడియోనో ఇంకోటనో కవర్ చేస్తారో రేపు నుంచి తెలుసు, చూద్దాం ఒకసారి.